వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. తిరుపతి పల్లనికి పెద్ద సంఖ్యలో వెళ్లే భక్తులకు ఆర్టీసీ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ రెండు ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాల మధ్య భక్తులకు వెసులుబాటు కలిగించేలా ఆర్టీసీ సర్వీసు ప్రారంభమైంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల క్రితం పల్లని సందర్శనకు వెళ్లారు. ఆ సమయంలో అక్కడి భక్తులు తమకు తిరుపతి నుంచి బస్సు సౌకర్యం కల్పించాలని అభ్యర్థించారు. దీంతో ఇప్పుడు భక్తుల కోరిక మేరకు తిరుపతి పల్లని మధ్య బస్సు సేవలను ప్రారంభించారు. ఈ బస్సు వేళలు ధరలను ఆర్టీసీ ఖరారు చేసింది. డిప్యూటీ సీఎం పవన్ ఫిబ్రవరిలో తమిళనాడులో షష్ఠి షణ్ముఖ యాత్ర నిర్వహించారు. ఆ సమయంలో యాత్రలో భాగంగా పళని కొండపై వెలిసిన సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్నారు. ఆ సమయంలో అక్కడి భక్తులు పళని నుంచి తిరుపతికి వెళ్లాలంటే ఇబ్బందులు ఎదురవుతున్నాయని 3 బస్సులు మారి వెళ్లాల్సి వస్తుందని వివరించారు. నేరుగా తిరుపతికి బస్సు సౌకర్యం కల్పించాలని పవన్ ను కోరారు. దీంతో వెంటనే బస్సు ఏర్పాటుపైన పవన్ వారికి హామీ ఇచ్చారు. ఈ అంశంపైన పవన్ నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించారు. సీఎం ఆమోదంతో వెంటనే బస్సు ఏర్పాటుపైన ఆర్టీసీకి ఆదేశాలు అందాయి. కాగా ఇప్పుడు తిరుపతి నుంచి పళనికి, పళని నుంచి తిరుపతికి ఒకే సమయంలో ఈ 2 బస్సులు అందుబాటులోకి తీసుకువచ్చారు. తిరుపతి పళని మధ్య 505 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ ప్రయాణం దాదాపు 11 గంటల పాటు సాగుతుంది. తిరుపతి నుంచి రాత్రి 8 గంటల సమయంలో బయలుదేరే బస్సు చిత్తూరు, కృష్ణగిరి, ధర్మపురి మీదుగా మరుసటి రోజు ఉదయం 7 గంటలకు పళని చేరుకుంటుంది. అదేవిధంగా పళని నుంచి రాత్రి 8 గంటల సమయంలో మొదలయ్యే బస్సు తిరుపతికి మరుసటి రోజు ఉదయం 7 గంటల సమయంలో చేరుకుంటుందని అధికారులు వెల్లడించారు. తిరుపతి పళని బస్సు సర్వీసులో పెద్దలకు 680 రూపాయలు, చిన్నపిల్లలకు 380 రూపాయలుగా టికెట్ ధరలు నిర్ణయించారు. ఇది కలియుగ దైవం వెంకన్న భక్తులకు, అలాగే మురుగన్ ఆరాధించే భక్తులకు అనుసంధానంగా నిలుస్తుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. 2 రాష్ట్రాల భక్తుల మధ్య సుహృద్భావ వాతావరణం ఏర్పాటుకు ఇది బాటలు వేస్తుందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ కొత్త సర్వీసులతో నిత్యం వేలాది మంది ఇప్పటి వరకు 3 బస్సులు మారటం ద్వారా పడుతున్న ఇబ్బందులు తొలగిపోనున్నాయి. ఈ రూటులో సర్వీసులు రానున్న రోజుల్లో డిమాండ్కు అనుగుణంగా పెంచుతామని అధికారులు వెల్లడించారు. మనకున్న క్షేత్రాలాగా సింహాచలం మన నరసింహస్వామి క్షేత్రాలాగా అరుపుడే వీడనేది మన 6 కుమరన్ మన మురుగన్ స్వామి మురుగన్ ఆలయాలు ఉన్నాయి. సో వాటిలో ప్రత్యేకించి నేను పళని వెళ్ళినప్పుడు అక్కడ నాకు ఒక రిక్వెస్ట్ ఇచ్చారు. నాకు బాలాజీ గారు, సుబ్రహ్మణ్యం గారు, మాకు ఇక్కడ సౌకర్యం లేదు, మాకు చాలా 2-3 బస్సులు మారాల్సి వస్తుంది, మీరు ఎట్లయినా కొంచెం దీన్ని చూడండి అంటే వెంటనే నేను మన రవాణా శాఖ మార్చులు మరి తెలియజేశాను మన రాంప్రసాద్ రెడ్డి గారికి. వెంటనే మన ఆఫీస్ నుంచి మనస్ఫూర్తిగా వెంటనే దాన్ని అంటే చెప్పిన రిక్వెస్ట్ நீங்கள் ரிக்வெஸ்ட் சொன்ன உடனே ஒரு அதுக்கு ఈవినింగ్ శాంక్షన్ అయ్యి దీనివల్ల ఉపయోగించుకునేది ప్రత్యేకించి మన తిరుపతి నుంచి కానీ మన ఆంధ్ర నుంచి అటు తిరుత్తని పళని వెళ్ళాలనుకున్నా, అలాగే తిరుత్తని పళని నుంచి తిరుపతి రావాలనుకున్నా ఈ బస్ సౌకర్యం చాలా వెసులుబాటు చాలా బాగుంటుంది. ఈ రూట్ లెంత్ 505 కిలోమీటర్లు. సో కొత్త 2 లగ్జరీ బస్సులని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది తిరుపతి 8 గంటలకి రాత్రి వెళ్తే పొద్దున 7 o'clockకి పళని, అలాగే పళనిలో రాత్రి 8 గంటలకి స్టార్ట్ అయితే తిరుపతిలో 8 గంటలకు వస్తుంది. ఇది ప్రత్యేకించి భక్తులకి చాలా సౌకర్యంగా ఉంటుంది. అలాగే దండాయుధపాణి స్వామి ఆలయంలో ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న పవిత్ర ప్రాంతం ఇది. ఈ ఆలయం తమిళనాడులో అత్యంత ప్రముఖంగా లక్షలాది మంది భక్తులు వస్తారు. కందస్వామిగా భక్తులందరూ ప్రేమతో పిలిచే మురుగన్ స్వామి కృపకి అంకితమైన ఈ ప్రాంతం భారతదేశంలో అత్యంత ప్రాచీనమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటి పేరుగాంచింది. అదేవిధంగా తిరుపతికి, తిరుమలకి ఎంతోమంది భక్తులు అత్యంత ప్రియమైన క్షేత్రం వెంకటేశ్వర ఆలయం కలియుగ వైకుంఠంగా భావించబడుతుంది. ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు ఈ పవిత్ర స్థలాన్ని దర్శించడానికి దేశం నలుమూల నుంచి వచ్చి స్వామివారి ఆశీస్సులను పొందుతూ ఉంటారు. కానీ ఇప్పటివరకు పళని నుండి తిరుపతికి నేరుగా వెళ్ళాలంటే భక్తులు వివిధ ప్రాంతాల్లో బస్సులు మార్చుకుంటూ చాలా ఇబ్బందులు పడుతూ ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి ఉండేది. వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు వేసుకొని ఇలాంటి ప్రయాణాలు చాలా తీవ్రమైన ఇబ్బందికి గురవుతారు. సో నేను ఫిబ్రవరిలో 2వ వారంలో వెళ్ళినప్పుడు జరిగిన నాకు రిక్వెస్ట్కి వెంటనే మనం స్పందించడం జరిగింది. వెంటనే బస్సులు వేయడం జరిగింది. సో భక్తుల అవసరాన్ని అర్థం చేసుకుని తక్కువ ఖర్చుతోటి, అంటే ఇందాక మీకు ఆ ఖర్చు కూడా ఏంటంటే ఒక 680 రూపాయలు పెద్దలకి, 360 రూపాయలు చిన్నపిల్లలకి.
తక్కువ ఖర్చుతో భద్రతతో కూడిన ప్రయాణాన్ని అందించేందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి తిరుపతి పళని నేరుగా బస్సు సేవల్ని ప్రారంభిస్తున్నాం. ఈ కొత్త సౌకర్యం భక్తులకి ఇకపై నేరుగా తిరుపతికి పళనికి చేరుకుని భగవంతుని దర్శనం చేసుకునే సులభమైన అవకాశాన్ని పొందగలరు.